టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 4వ రోజు కూడా షూటింగ్ సాగిపోయాయి. 30% వేతనాల పెంపుపై పట్టు వీడట్లేదు కార్మికులు. సినిమాపై ప్యాషన్ తోటి ఎన్నో కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు 30% పెంచినా తక్కువే అంటున్నారు సినీ కార్మికులు. కోరికలు కాదు సార్, బాధ్యతగా అడుగుతున్నాము, పనిచేసిన దానికి అడుగుతున్నాము. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. సంవత్సరానికి 10% అడుగుతున్నాం. అంటే ఈనాటికి 30% అయింది. కానీ 3 సంవత్సరాలు 4 నెలలు అయిపోయింది, దాటిపోయింది. ఆవేంత అడుగుతున్నాం సార్. కానీ అన్నదమ్ముల్లాగా చక్కగా ఉండేవాళ్ళం అంత టెక్నీషియన్స్ రోడ్డు మీద వేసేసారు మీరంతా కలిసేసి. చూడండి సార్, ఇప్పుడు మేము అడిగేది న్యాయబద్ధమైందే, ఆషామాషిదేని కాదు సార్. మేము ఏదైతే పెంచండి 10% అంటం వల్లే కదా సమ్మె, లేకపోతే లేదు కదా. ఈ కార్మికుల మీద చూపించే ఇదేనండి. అసలు అడగపోతే ఇష్టంగా పని చేయించుకుంటున్నారు. అడగటం వల్లే ద్వేషించుతున్నారు ఇప్పుడు మీరు కొంతమంది. అది పద్ధతే సార్. ఇది రూమ్ రెంట్లు పెరిగినాయి, పిల్లల ఫీజులు పెరిగినాయి. ఎట్లా సార్ గడిచేది చెప్పండి సార్. దయ ఉంచి ఆదుకోండి ప్రొడ్యూసర్స్. కొంతమంది ప్రొడ్యూసర్ చేసే పనికి కార్మికులను బలి చేయవద్దు సార్. డైలీ వేజెస్ రావట్లేదు సార్. 2-3 నెలలు అంటున్నారు. మా ఇంటి ఖర్చులు ఎలాగా, మా పిల్లలు మేము ఎలా బతకాలి చెప్పండి. అంత ఇబ్బంది పడుతున్నాం అంటే అంత బాధపడుతున్నాం. పని చేస్తేనే మాకు తినడానికి ఇండస్ట్రీలో దీంట్లో ఏదో కొంతమంది సంపాదించుకుంటారు, కొంతమంది రోజు వెళ్తేనే కానీ పొట్టగడవద్దు సార్. అందువల్ల చాలా బాధగా ఉన్నాము. పని ఉంటేనే కానీ మాకు ఇదవుతుంది. అందువల్ల వాళ్ళు సినిమాలు తీస్తేనే మేము బతకగలము. ప్రొడ్యూసర్లే విశ్వప్రసాద్ గారు అని ఆయనకు మరి తెలుసో తెలియకో స్కిల్ లేదని అన్నారు సార్. స్కిల్ లేకపోతే పెద్ద సినిమాలు ఇక్కడ ఉండే అన్నీ మేమే కాస్తాయి. ఇప్పుడు విశ్వప్రసాద్ గారి సినిమాలు కూడా మేమే చేస్తున్నాం సార్. ఆయన మరి ఎందుకు ఆ మాట అనకూడదు అన్నారు. ఇంకా అది ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. కార్డు లేని వాళ్ళు న్యూ మెంబర్స్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకుని చేయాలంటే ఎంత టైం పడుతుంది సార్? ఇప్పుడు బాంబే నుంచి పిలుచుకొచ్చి ఊరినే చేస్తారు సార్ వాళ్ళు. మరోవైపు నిర్మాత టీజీ విశ్వప్రసాద్పై మండిపడుతున్నారు సినీ కార్మికులు. స్కిల్ లేకుండానే తెలుగులో అంతర్జాతీయ స్థాయి సినిమాలు తీశారా అంటూ ప్రశ్నిస్తున్నారు. వేతనాలు పెంచమన్నప్పుడే ఈ స్కిల్ గుర్తొస్తోందా అంటూ ఫైర్ అవుతున్నారు. స్కిల్ ఉన్న నిర్మాతలే సినిమాలు తీస్తున్నారా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు సినీ కార్మికులు.